తాబేళ్లు ఉంచుతాము. అక్వేరియం, AQARIUM, అక్వేరియం మీ ఇంట్లో చూడండి. క్యాలెండర్, CALENDAR, క్యాలెండర్. పిల్లలు, క్యాలెండర్ మీ ఇళ్లల్లోనూ అలాగే స్కూళ్ళల్లో ఉంటుంది, గమనించండి. దీనిలో మనము డేటు చూసుకోవచ్చును. CALENDAR, క్యాలెండర్. పేపర్, PAPER, పేపర్. పిల్లలు, మీ బుక్కులు అన్నీ కూడా పేపర్లు ఉంటాయి. పేపర్లతోనే తయారు చేస్తారు. పేపర్లను రాయడానికి ఉపయోగిస్తారు. PAPER, పేపర్. పేపర్ స్పెల్లింగ్ PAPER. బెంచ్, BENCH, బెంచ్. పిల్లలు, బెంచ్ ఇళ్లల్లోనూ స్కూల్లో పార్కుల్లో ఉంటాయి, గమనించండి. బెంచ్ మీద హాయిగా కూర్చోవచ్చును. స్పెల్లింగ్ BENCH, బెంచ్. రాశారా పిల్లలు? వెరీ గుడ్. అలాగే మేరీగో రౌండ్, MERRYGOROUND. పిల్లలు, ఇక్కడ చూడండి, ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ మీద చైర్లేసి ఇందులో పిల్లలు ఆడుకుంటారు. దీనిని MERRYGOROUND. స్లైడ్, SLIDE, స్లైడ్. పిల్లలు, పార్కుల్లో ఇది ఉంటుంది కాదు, దీని వెనకాల లేడర్ నిచ్చెన మీద ఎక్కి ఇందులో స్లైడ్ జారుతారు. SLIDE, స్లైడ్. మీరు పార్కులో వెళ్ళినప్పుడు ఇందులో ఆడికేని గమనించండి. సీసా, SEESAW, సీసా. పిల్లలు, మీరు పార్కుకి వెళ్ళినప్పుడు అలాగే స్కూళ్ళల్లో సీసా ఉంటుంది. ఇటువైపు అటువైపు కూర్చొని ఇందులో పైకి కిందకి ఊగవచ్చును. దీంతో బాగా మీరు ఆడుకోవచ్చును. స్పెల్లింగ్ స్వింగ్, SWING, స్వింగ్. పిల్లలు, మీరు స్కూళ్ళల్లో పార్కుల్లో ఈ స్వింగ్ ఉంటుంది, గమనించండి. దీని మీద కూర్చొని మీరు ఊయల ఊగవచ్చును. ఇందులో ఊగుతూ హాయిగా ఆడుకోవచ్చును. SWING, స్వింగ్. స్పాండ్ ఫిట్, SANDPIT, శాండ్ ఫిట్. పిల్లలు, ఇసుకలో టేబుల్ వేసి అందులో ఆడుకుంటారు కాదు, అది శాండ్ ఫిట్ అని అంటారు. SANDPIT, శాండ్ ఫిట్. స్పెల్లింగ్ రాసుకున్నారా పిల్లలు? అలాగే PICNIC, పిక్నిక్ బాస్కెట్, BASKET, బాస్కెట్. పిల్లలు, మీరు స్కూల్లో టీచర్తో పాటు అలాగే ఫ్యామిలీతో పాటు బయట పిక్నిక్ వెళుతారు కాదు, అందులో ఒక బాస్కెట్లో అన్ని పండ్లు ఆహార పదార్థాలు పెట్టుకుంటారు. పిక్నిక్ బాస్కెట్. చిల్డ్రన్, CHILDREN, చిల్డ్రన్. పిల్లలు, మీరందరూ కూడా చిల్డ్రన్సే. స్పెల్లింగ్ CHILDREN, చిల్డ్రన్. రాశారా పిల్లలు? వెరీ గుడ్. CHILDREN, చిల్డ్రన్. ఫౌంటైన్, FOUNTAIN, ఫౌంటైన్. పిల్లలు, పార్కుల్లోనూ స్కూళ్ళ దగ్గర వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, గమనించండి. ఇందులో నీళ్లు పైనుంచి కిందికి ఫ్లో అవుతూ ఉంటాయి, కారుతూ ఉంటాయి. రాత్రుల్లో లైట్లలో కూడా నీళ్లుంటాయి. ఫ్లవర్ బెడ్, FLOWERBED, బెడ్. ఫ్లవర్ బెడ్. పిల్లలు, ఒక దిమ్మలాగా ఉంచి అందులో మట్టి పోసి పూల మొక్కలను పెంచుతారు. FLOWERBED, బెడ్. ఫ్లవర్ బెడ్. అలాగే రోలర్ స్కేట్స్, ROLLERSKATES. పిల్లలు, ఈ రోలర్ స్కేట్స్తో మీరు కాళ్ళకి తగిలించుకొని మీరు రన్ చేయగలుగుతారు. రోలర్ స్కేట్, ROLLERSKATES, స్కేట్స్ ఉంటాయి కదా, ఇవి. అలాగే ల్యాంప్ పోస్ట్, LAMP
POST ల్యాంప్ పోస్ట్ పిల్లలు దీపస్తంభము వీధుల్లోనూ స్కూల్ దగ్గర రోడ్ల మీద ఉంటాయి గమనించండి. ల్యాంప్ పోస్ట్ LAMP పోస్ట్ ల్యాంప్ పోస్ట్. పుష్ చైర్ PUSHCHAIR పుష్ చైర్ పిల్లలు ఈ పుష్ చైర్లో చిన్న కిడ్స్ బేబీని ఉంచుకొని మనం ఎక్కడికన్నా తీసుకెళ్తూ ఉంటారు. పార్కుల్లో, హాస్పిటల్లో, ఇండ్లల్లో ఈ పుష్ చైర్ మీద బేబీస్ని మూవ్ చేస్తూ ఉంటారు. గేట్ GATE గేట్ పిల్లలు మీ ఇంటి దగ్గర, స్కూల్ దగ్గర గేట్లు ఉంటాయి గమనించండి. స్పెల్లింగ్ GATE గేట్ GATE స్పెల్లింగ్ రాశారా పిల్లలు? వెరీ గుడ్. అలాగే ఫెన్స్ FENCE ఫెన్స్ పిల్లలు ఇది నెట్ రక్షణ కొరకు దీనిని వాడతారు. ఫెన్సింగ్ ఉంటుంది కదా ఇంటి దగ్గర, పొలాలలో, స్కూల్ కాడ, గ్రౌండ్ దగ్గర ఈ ఫెన్స్ని ఉంటాయి గమనించండి. FENCE ఫెన్స్ రాశారా పిల్లలు? మంకీ బోర్స్ MONKEYBARS మంకీ బోర్స్ పిల్లలు మీరు పార్కుల్లోనూ, స్కూళ్ళల్లోనూ ఈ మంకీ బాల్స్ ఉంటుంది గమనించండి. దీని మీద ఎక్కుతూ ఆడుకుంటారు. ఇది పిల్లలు ఆడుకునేటువంటి మంకీ బాల్స్. పాత్ PATH పాత్ పిల్లలు పాత్ అంటే నడిచే దారి. పార్కుల్లో, స్కూళ్ళల్లోనూ ఈ విధంగా ఒక చిన్న బాట వేసి ఉంటారు. దీనిని పాత్ అంటారు. కాలినడక దారిని ఇంగ్లీష్లో పాత్ PATH. TREE ట్రీ చెట్లు పిల్లలు ఫారెస్ట్లోను, ఇంటి దగ్గర, స్కూళ్ళల్లో చెట్లు ఉంటాయి గమనించండి. TREE చెట్లను నరికివేయకూడదు. మీరందరూ చెట్లను పెంచాలి. పచ్చటి మంచి ఆక్సిజన్ రావాలి. ప్లే హౌస్ PLAYHOUSE ప్లే హౌస్ పిల్లలు మీరు పార్కుల్లోనూ, స్కూల్ దగ్గర గమనించినప్పుడు ఇటువంటి సెటప్ ఉంటుంది గమనించండి. ఇందులో మీరు చక్కగా ఆడుకోవచ్చును. దీనిని ప్లే హౌస్ అంటారు. PLAY. అలాగే జంగిల్ జిమ్ JUNGLEGYM జంగల్ జిమ్ పిల్లలు మీరు పార్కుకి వెళ్ళినప్పుడు, అలాగే స్కూల్ దగ్గర ఈ జంగల్ జిమ్ ఉంటుంది గమనించండి. వీటి మీద మీరు ఎక్కి ఆడుకోవచ్చును. ఇవి జంగల్ జిమ్ అని అంటారు. స్టాట్యూ STATUE స్టాట్యూ పిల్లలు విగ్రహము. తెలుగులో స్టాచ్యూ అంటే విగ్రహము. చౌరస్తాలో, స్కూల్ దగ్గర అలాగే ఇవి స్టాచ్యూ ఉంటాయి గమనించండి. STATUE స్టాచ్యూ. సైక్లింగ్ CYCLING సైక్లింగ్ పిల్లలు సైకిల్ తొక్కడాన్ని సైక్లింగ్ అంటారు. మీరు సైకిల్ని నేర్చుకుంటున్నారు కదూ? వెరీ గుడ్. CYCLING సైక్లింగ్. సైకిల్ నేర్చుకుంటే మీరు స్కూల్కి సైకిల్లో వెళ్ళవచ్చును. క్రికెట్ CRICKET క్రికెట్ పిల్లలు మీకు తెలుసు కదా, బ్యాట్తో బాల్ను కొట్టే ఆట. మీరు టీవీలలో చూసుంటారు క్రికెట్ గేమ్ని. అలాగే స్కూల్లో కూడా మీరు ఆడతారు కదూ? వెరీ గుడ్. CRICKET క్రికెట్. హాకీ HOCKEY హాకీ పిల్లలు హాకీ స్టిక్తో బాలును కొడతారు. ఈ ఆట మీరు స్కూళ్ళల్లో ఆడుతూ ఉంటారు. అలాగే మీరు టీవీలో గేమ్ని గమనించండి. HOCKEY హాకీ గేమ్. బేస్బాల్ BASEBALL బేస్బాల్ పిల్లలు మీరు స్కూళ్ళల్లో, అలాగే ప్లే గ్రౌండ్లలో, పార్కులలో బేస్బాల్ ఆడుతూ ఉంటారు గమనించండి. మీరు కూడా బాగా ఆటలు ఆడాలి.
BALL బేస్బాల్. బాస్కెట్బాల్ BASKETABALL బాస్కెట్బాల్. పిల్లలు మీరు స్కూల్ గ్రౌండ్లోను పార్కులోను ప్లే గ్రౌండ్లలో బాస్కెట్బాల్ని గమనించండి. బాల్ని పైకి విసిరేసి బాస్కెట్లో పడేలా చేయాలి. ఇది బాస్కెట్బాల్ గేమ్. టేబుల్ టెన్నిస్ TABLETENNIS టేబుల్ టెన్నిస్. పిల్లలు టేబుల్ మీద టెన్నిస్ ఆడడాన్ని టేబుల్ టెన్నిస్ అంటారు. స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్లో ఆడుతుంటారు, గమనించండి. TABLETENNIS టేబుల్ టెన్నిస్. చెస్ CHESS చెస్. పిల్లలు చెస్ ఇది మైండ్తో ఆడే గేము. మీరు ఇంట్లో ఆడుకోవచ్చు, స్కూల్లో ఆడుకోవచ్చును. CHESS చెస్ గేమ్. ఇందులో రాజు మంత్రి ఆటలు ఇవి. CHESS చెస్. ఆర్చరీ ARCHERY ఆర్చరీ. పిల్లలు బాణంతో టార్గెట్ ఏరియాలో వదలడాన్ని ఆర్చరీ అంటారు. స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్లో టీవీలో ఈ గేమ్స్ వస్తాయి, చూసి గమనించండి. ARCHERY ఆర్చరీ గేమ్. ఫుట్బాల్ FOOTBALL ఫుట్బాల్. పిల్లలు స్కూళ్ళల్లో అలాగే ప్లే గ్రౌండ్లలో ఈ యొక్క ఫుట్బాల్ ఆటలను ఆడుతుంటారు, గమనించండి. పెద్ద బాలును కాలుతో కిక్ చేయడాన్ని ఫుట్బాల్ అంటారు. టీవీలలో గేమ్ వస్తుంది, గమనించండి. జిమ్నాస్టిక్ GYMNASTICS జిమ్నాస్టిక్స్. పిల్లలు